ఈ సన్నిధి మాతో ఉంచి మేము పొందండి. ఇంతవరకు మేము కలిసి ఉండటానికి, పాటలు పాడటానికి ప్రభావ మీరు ఇచ్చిన అవకాశం కానీ పొందనాలి. మీ దాస దోషం నిలబడుతుండగా మీ దాసుని దర్శించి బలపరచండి. నీ ఆత్మాభిషేకం అనుగ్రహించండి. మాకు కావాల్సిన వర్తమానం దయచేయండి. చేరవచ్చిన బిడ్డలు ఎవరైతే ఇంకా రక్షణ లేని వారు ఉన్నారో వారు కూడా రక్షించబట్టుకు సాయం చేయండి. ప్రభావ ఈ సమయంలో తండ్రి, ఈ రాత్రి సమయంలో మా ప్రభావాన్ని యొక్క సన్నిధి మాతో ఉంచండి. వాతావరణం కూడా మీరు స్వాగతించుకోండి. ప్రభావ ప్రేమించిన తనకు అభిగించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి గల పరిశుద్ధమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. వారికి మరి ముగ్గురు బిడ్డలను దేవుడు ప్రయత్నిస్తున్నాడు. ప్రీతి, ప్రేమ్ సింగ్, కీర్తి. అలాగే వారిని కూడా కుటుంబాలుగా చేసి మరి బిడ్డలను వారికి ముఖ్యంగా ప్రేమ్ సింగ్ తను మరి ఇస్తే దేవుడు తన కార్యం సహాయంగా అనుగ్రహించి వారిద్దరిని ప్రేమించి వారికి కుమార్తెను బహుమానంగా ఇచ్చినాడు. అలాగే ఆ బిడ్డను ఇద్దరి వరకు 6వ నెల వచ్చింది, 6 నెలలు జరుగుతుంది. అందువల్ల ఈ రోజు మరి ఆ బిడ్డకు పేరు పెట్టుట, అలాగే అన్నం పెట్టుట, ఆహారం పెట్టుట అనే కార్యక్రమానికి మనమందరము వచ్చిన వారు వచ్చినాం. ఈరోజు ఒకవేళ ఎలిమెంట్గా ఉంటే ఆయన ఎంతో సంతోషించేవాడు. మరి తన మనవరాలకు అన్నము పేరు పెట్టుట అనే అనుభవం కలిగి ఉండడం ద్వారా తాను ఎంతగానో సంతోషించేవాడు. అయితే దేవుడు తన పైకి తన దాసును తెలుసుకున్నాడు. అలాగున పిల్లలను, సంఘాన్ని ఇంతవరకు జ్ఞాపకం చేసుకొని దేవుడు ఆశీర్వదించాడు. సరే, ఈరోజు ప్రేమ్ సింగ్ అలాగే సహోదరి ఎస్తేర్ వారిని ప్రేమించి వారు కనిపించిన బిడ్డకు పేరు పెట్టుట, రెండవది అన్నం పెట్టుట అనే కార్యక్రమం జరిగినట్టుగా ముందుగా క్లుప్తంగా దేవుని మాటలు వాక్యాన్ని మనం చదువుకుందాం. 144 వచనం, కీర్తన 144 వచనం. పాత నిబంధనలో పేజీ నంబర్ 527. 144వ కీర్తన 12 వచనం. మా కుమారులు తమ యవ్వన కాలం నందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునికై చెక్కిన మూల కమ్మముల వలె ఉన్నారు. అలాగే మరి దేవుడు కుమారులను, కుమార్తెలను బహుమానంగా ఇచ్చేవాళ్ళు ఉంటారు. సాధారణంగా మరి ఎక్కువ మంది ఆశించేది ఏంటంటే, మొట్టమొదట దేవుడు మాకు కుమారుని అనుగ్రహించాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అలాగే తాతలు, నాయనమ్మలు, అమ్మమ్మలు వాళ్ళంతా కూడా మనవుడు కావాలన్నట్లుగా కోరుకుంటారు. అయితే కుమారి వీళ్ళందరూ కూడా ముందుగానే దేవుడు వారి మనవుడు ఇస్తాడన్నట్లుగా డ్రెస్సులు గిస్సులు అన్ని రెడీ చేసి పెట్టారు. అయితే దేవుడు మరి కుమార్తెను మరి మనవరాలను బహుమానంగా ఇచ్చినాడు.
ఎవరైనా అంటే బైబిల్ ఏముందంటే 127వ కీర్తన 3వ వచనంలో కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యం గర్భఫలమాగించు అంటే ఇంకో సంగతి కుమారులను రాయబడింది కానీ కుమారులైనా కుమార్తెలైనా ఎవరైనా దేవుడిచ్చే బహుమానం. కానీ ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో 144వ కీర్తన 12వ వచనంలో మా కుమారులు తమ ఎవరికాల మంది ఎదిగిన మొక్కలుగా ఉన్నారు. రెండవది మా కుమార్తెలు నగరకై చెక్కిన మూల కమ్ములో ఉన్నారు. ఇక్కడ వాక్యం ఏం రాయబడిందంటే కుమారుల గురించి కుమార్తెల గురించి రాయబడిందిగా ఉంటుంది. అలా దేవుడు ఇచ్చిన బహుమానాల్ని చక్కగా దైవ క్రమంలో వారు పెంచాలి. దేవుడు పిల్లలు ఇచ్చాడంటే ఏదో మనం సంతోషించేది కాదు, కానీ ఆ బిడ్డలను చిన్న వయసు నుండి బాల్య దినముల నుండి వారి చక్కటి క్రమంలో పెంచేవారు ఉంటారు. అందుకని ఎఫ్ఎస్సీయులకు రాసిన పత్రిక 6:4 వచనంలో 6:4 ఏముందంటే తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచుడి. ప్రభు యొక్క శిక్ష బోధలో వారిని పెంచాలి. అయితే ఈ దినాల్లో తల్లిదండ్రులు పిల్లల్ని ఎట్లా పెంచుతున్నారంటే మరి నూడిల్స్, తర్వాత పిజ్జాలు, బర్గర్లు, ఇంకా రకరకాలైన ఐటమ్స్, ఆ తర్వాత వీడియోస్ లో పిల్లలకి వారికి ఏమి ఇచ్చారంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్. ఏం ఐటమ్స్ ఇచ్చారంటే ఏం పప్పులని కానీ ఇచ్చారు. పిల్లలు ఎప్పుడు సంతోషించారంటే ఏ రోజైతే ఐస్ క్రీమ్ ఇచ్చారో ఆ రోజు ఒక సంతోషంగా ఉండేవారు. ఆ తర్వాత ఒక రోజేమో లేస్ ప్యాకెట్లు ఇచ్చారు. ఆ లేస్ ప్యాకెట్లు ఇవ్వగానే పిల్లలందరూ సంతోషించారు. అట్లా పిల్లలకు వాటించి మరి పిల్లలు పెంచేవారు ఉంటున్నారు. అయితే చిన్న వయసు నుండి ప్రభు యొక్క శిక్ష బోధన వారిని పెంచాలి. ఇంకో సంగతి ఈ దినాల్లో పిల్లలకు ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు ఏమి ఇస్తున్నారంటే సెల్ ఫోన్లు ఇస్తున్నారు. ఆ పిల్లలకు అడుగుతున్నారు, చిన్న పిల్లలు మన కానీ అంటున్నారు, అయ్యా నాకు రాదు ఇది, ఈ సెల్ ఫోన్లు ఏముందో నాకు తెలియదు, మా మనవడు మాత్రం దంచేస్తున్నాడు అన్నాడు. అంటే మొత్తం సెల్ ఫోన్లు ఏముందో అదే తెలుస్తారు. కానీ పిల్లలకు వాటిని ఇచ్చి అలాగే పెంచేవాళ్ళు ఉంటారు. చివరికి ఏమైపోతున్నారు వాళ్ళు తల్లిదండ్రులకు అవిధేయులై తల్లిదండ్రులు సన్మానించి కూడా తిరుగుబాటు చేసిన పిల్లలుగా మరి చిన్న వయసు నుంచే తయారు చేయబడుతున్నారు. అలాగే 34వ కీర్తన 11వ వచనం ఏం రాయబడిందంటే 34వ కీర్తన 11వ వచనం పిల్లలారా మీరు వచ్చి నా మాట ఆలకించుడి, ఏం నేర్పిస్తాను, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పాను. యెహోవా యందలి భయభక్తులు చిన్న వయసు నుండి బిడ్డలకు నేర్పాను కలిగేదిగా ఉండాలి. అలాగే యేసు ప్రభువు వారు చిన్న బిడ్డలను ఎంతో ఇష్టపడ్డారు. మత్తయి సువార్త 19:14 వచనంలో మత్తయి 19:14 చిన్న పిల్లలను ఆటంకపరచగా నా ఎదుకు రానియుడి పరలోక రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న పిల్లలను నా ఎదుకు రానియుడి పరలోక రాజ్యం ఇలాంటి వారిదే అనే అనుభవం కలిగేదిగా ఉంటారు. సరే ఈరోజు మరి మన సోదరి కుమారి, అలాగే ప్రేమ్ సింగ్, అలాగే మరి ఎస్టర్ దేవుడు కుమార్తెను అనుగ్రహించాడు. అందుకని ఆ కుమార్తె మరి ఈరోజు 6వ నెల 6వ రోజు అని మరి దాన్ని బట్టి ఈరోజు కోరిక ఏర్పాటు చేయబడింది. అలాగే పేరు పెట్టుట, అన్నం పెట్టుట అనే కార్యక్రమం కలిగించాం. సరే ఇప్పుడు చిన్న పిల్లలు, అందువల్ల బైబిల్లో చిన్నది అనే పేరు కలిగిన 5 వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ బిడ్డలు ఎలా పెంచబడినారు, ఈ అనుభవం చిన్న వయసు నుండి చిన్నది అనే ఆడపిల్లలు వారు ఎలాగో మీరు ఎదుగుతూ వచ్చారో, ఏ అనుభవం వారు పెంచబడుతూ వచ్చారో వారిని మన బైబిల్లో జ్ఞాపకం చేసుకున్నాం. ఆ చిన్నది అనే మాట ద్వారా మనం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, మొదట మార్క్స్ వార్త 5వ అధ్యాయం 40, 41, 42 వచనాలు. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 40, 41, 42 వచనాలు. కొత్త నిబంధనలో పేజ్ నంబర్ 35. కొత్త నిబంధనలో పేజ్ నంబర్ 35. 40వ వచనం చివరిలో ఆ చిన్నది పరి నుండి ఉన్న గదిలోనికి వెళ్ళి, యేసు ప్రభువు వారు చిన్నది పరి నుండి ఉన్న గదిలోనికి వెళ్ళి 41 ఆ చిన్నదాన్ని చేయి పట్టి తల్లిదండ్రులమైన ఆమెతో చెప్పిన
ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. 42వ వచనం, వెంటనే ఆ చిన్నది లేచి నడవ సాగెను. ఆ చిన్నది లేచి నడవ సాగెను. చనిపోయింది. యాయీరు కుమార్తె చనిపోయిన బిడ్డను యేసు ప్రభువు ఏమని సంబోధించాడు? తల్లిదండ్రుని చిన్నదానా లెమ్మని నీతో చెప్తున్నాను. వెంటనే ఆ చిన్నది లేచి కూర్చుండెను. కనుక ఇంకో సంగతి, మన పిల్లలు ఆధ్యాత్మికంగా అందరూ కూడా చనిపోయిన స్థితిలో, ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్నారు. స్త్రీకి పుట్టిన ప్రతి ఒక్కరు పాపంలో పుడుతున్నారు. ఈ పాపం మన జీవితాల్లో మనమందరూ కూడా మరణం అనేది పిల్లలందరూ కూడా కలిగిన వారు ఉంటున్నారు. కనుక ఈ పిల్లలు చిన్న వయసులోనే యేసు ప్రభువుని సొంత రక్షకులుగా అంగీకరించారు. అందుకని పిల్లలు ఇక్కడ కూర్చున్నారు కొంతమంది పిల్లలు ఎప్పుడు యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకోవాలి. ఎప్పుడు బాబు ఎప్పుడు యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకోవాలి? ఏమి గిబ్సన్, సైరస్ యేసు ప్రభువుని ఎప్పుడు చేర్చుకోవాలి? పెద్ద అయినాడు కదా. ఎప్పుడు బైబిల్లో చక్కగా వ్రాయబడింది, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తల స్మరణకు వీడు తీసుకొచ్చావా? తీర్మానం చేసుకున్నావా? ఏ రోజు? లాస్ట్ రోజు ఉందా? మార్మల్స్ ఉందా? పోయిందా? ఉందా? మళ్ళీ ఎప్పుడు మార్మల్స్ పొందావు? ఇక పోతావు. ఒకసారి పనిచేసావు, చేతులు ఎత్తావు కదా ప్రతిరోజు. ఎత్తలేదా? లాస్ట్ రోజు ఎత్తావు, మళ్ళీ వచ్చే సంవత్సరం ఎత్తుతావు లేదా? సరే, రైట్. కనుక ఎప్పుడు మార్మల్స్ పొందాలి? బాల్య దినములందే నీ సృష్టికర్తల స్మరణకు. కనుక మన పిల్లలు చిన్న వయసులోనే సజీవులుగా చేయబడినారు. చనిపోయిన స్థితిలో ఆత్మీయంగా చనిపోయిన వారు. అందుకే బైబిల్ ఒక మాట, మీ అపరాధుల చేతను పాపముల చేతను ఏమైనారంట? చచ్చిన వారైనట్టుగా క్రీస్తుల వలన ఆయన ఏం చేశారు? తండ్రి బ్రతికించాడు. కనుక పిల్లలు చిన్న వయసులోనే రక్షించబడిన అనుభవం వారు కలిగిన వారు ఉండాలి. మరి పిల్లలు రక్షించబడాలంటే ముందు ఎవరు రక్షించబడాలా? తల్లిదండ్రులు, పెద్దవారు రక్షించబడిన అనుభవం కలిగి ఉంటే అప్పుడు మన పిల్లలు కూడా రక్షించబడిన అనుభవంలో జీవించేవారు ఉంటారు. ఇది మొదటి అనుభవం. యాయీరు కుమార్తె ఆమె చిన్నది లేచి చనిపోయిన ఆ బిడ్డను ప్రభు బ్రతికించాడు. చనిపోయి సజీవురాలుగా చేయబడిన ఆ బిడ్డ చిన్నది. ఇది మొదటి అనుభవంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు, పెద్దలు, పిల్లలందరూ కూడా రక్షణ తీర్మానం కలిగి యేసు ప్రభు హృదయంలో చేర్చుకుని యేసు ప్రభు బిడ్డగా జీవించే అనుభవం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. ఇది మొదటి అనుభవంగా ఉంటారు. ఆ తర్వాత చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండం 24వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండం 24వ అధ్యాయం పాత నిబంధనలో పేజ్ నంబర్ 17, 16వ వచనం. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఎవరు ఆ చిన్నది? రిబ్కా. 15వ వచనం చివరిలో ఉంది, బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చాను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఆమె కన్యక. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా. కానీ ఇక్కడ రిబ్కా గురించి వ్రాయబడింది. ఆ చిన్నది రిబ్కా అనే చిన్నది. ఆమె చిన్న వయసులోనే ఏ అనుభవం కలిగిందంటే వాక్య అనుభవం. చిన్న వయసులోనే ఆమె బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని, నింపుకొనుట అనేది వాక్యం యొక్క అనుభవంలో నింపబడుట అనేది సూచిస్తుంది. అందుకని బైబిల్ కొలస్సీ 3:16లో చివరిలో ఏమంటే క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యం. కనుక వాక్యము పిల్లలు చిన్న వయసు నుండి ఏం నేర్చుకోవాలా? వాక్యం నేర్చుకోవాలి. వీడియోస్ లో కంటవాక్యాలు నేర్చుకున్నావా? గుర్తునే పోయినాయి. అది ఎప్పుడో అయిపోయింది. వీడియోస్ 31వ తారీఖున అయిపోయింది. మే 1. ఇప్పుడు జూన్ 23వ తారీఖున ఇప్పుడు అడిగితే మేము ఏం చెప్పగలము? ఏం సైరస్ అంతేనా? ఆయన పాప ఎలా పడిపోతున్నాడు అడగగానే. ఆ ప్రశ్నకి ఏం చెప్పాలో అర్థం కాక అటు ఇటు కోరబడిపోతున్నాడు మనిషి. కనుక వాక్యం చాలా అవసరం. ఎలా మీకు బైబిల్స్ ఉన్నాయా? లేవు. బైబిల్స్ లేవు. జ్ఞాప దగ్గర ఏం చేస్తుంది? జ్ఞాప దగ్గర బైబిల్
చేసుకోపో. ఉందా? నిజమేనా? అది చేసుకోపో. ఎరా బాబు సరే నీ బైబిల్ ఏది ఉందా? రైట్, బైబిల్ తీయాలా. ఆదికాండం 24:16 ఎవరి గురించి చదువుకున్నాం? రెబ్కా. రెబ్కా చిన్న వయసులోనే దేవుడు వాక్యము కలిగిన స్త్రీగా ఉంది. చిన్నది, ఆ చిన్నది వాక్యమే కథకం. ప్రతి ఒక్కరూ కలిగిన వారు ఉండాలి. మరి వాక్యము చిన్నపిల్లలు నేర్చుకోవాలంటే ఎవరు నేర్చుకోవాలి? మొదట పెద్దలు. దేవుడు వాక్యాన్ని ప్రేమించాలి, చదవాలి, వాక్యాన్ని చక్కగా వినాలి, దేవుడి వాక్యాన్ని. ఆ తర్వాత వాక్యాన్ని ధ్యానించాలి, వాక్య ప్రకారం నడుచుకోవాలి. అలా మనం జీవిస్తే దేవుడు ఆ పిల్లలను చిన్న వయసు నుండి వాక్య అనుభవంలో పెంచేవాళ్ళు ఉంటారు. కనుక పిల్లలకు చిన్న వయసు నుంచి ఏం నేర్పించాలా? వాక్యం. అందుకని తల్లిదండ్రులు చాలా మంది కుటుంబాల్లో నేను చూశాను. పిల్లలకు ఏ అనుభవం పెంచుతారు? వాళ్ళని కుటుంబ ప్రార్థన. కుటుంబ ప్రార్థనలో వారు కొన్ని వాక్యాలు కంట చెప్పాలా, క్యాలెండర్ వాక్యాలు కంట చెప్పాలా అన్నట్టుగా కండిషన్ పెడుతున్నారు. అలాగా మరి చాలా మంది పిల్లలు మరి వాక్యాలను చిన్న వయసు నుండి మరి నేర్చుకునే అనుభవం, కంట వాక్యాలు నేర్చుకుంటే సండే స్కూల్లో కంట వాక్యాలు నేర్పిస్తారు. అంటే మన వాళ్ళు ఏం చేస్తారు? మా పిల్లలు అప్పటికప్పుడు కొంతమంది నేను చూశాను. సండే స్కూల్ పైకి ముందు కింద మందిరంలో పాట పాడేటప్పుడు అప్పుడు తీసి బైబిల్ కంట వాక్యాలు నేర్చుకుంటారు. అంటే అర్థమైన బుక్కలు పెట్టుకుని అది చెప్పేసి అప్పుడు చెప్పడం మళ్ళీ వచ్చేయటం, అంతే, వచ్చిపోతారు. అట్లా కాదు, చక్కగా చిన్న వయసు నుండి చక్కగా దేవుని వాక్యం నేర్చుకుని కంట చేసుకుని ఎక్కడ పెట్టుకోవాలి? హృదయ వాక్యమా హృదయంలో పెట్టుకోవాలి. మనం ప్రతి ఒక్కరు మానవుల హృదయంలో దేవుడి వాక్యం సమృద్ధిగా నివసించేదిగా ఉంటారు. కీర్తనాకారుడు ఒక మాట అన్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్టు నా హృదయంలో నీ వాక్యము. దేవుడు వాక్యాన్ని ఉంచుకున్న అనుభవం కలిగిన వారు ఉంటున్నారు. కనుక మొదట రక్షించబడాలి మన పిల్లలు. చిన్నది అనే అనుభవం యాగీర్ కుమార్తె జీవం కలిగిన అమ్మాయి ఉంది. రెండవది చిన్నది అనే అనుభవం రెక్క వాక్యం యొక్క అనుభవం ఉన్నది. మూడవదిగా చూడండి, బైబిల్లో అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 11వ వచనం. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 11వ వచనం. కొత్త నిబంధనలో పేజీ నంబర్ 115. పేజీ నంబర్ 115. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా హృదయాన్ని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను. హృదయాన్ని చిన్నది ఆలకించుటకు వచ్చినట్టు. హృదయాన్ని చిన్నది ఎక్కడుంది? తలుపు దగ్గర ముందు తలుపు దగ్గర రాకముందు మరి ఎక్కడ ఉందాన్ని? సంఘ ప్రాంతంలో ఉంది. కనుక హృదయాన్ని చిన్నది ఎక్కడ ఉంది? ప్రార్థన కుడికిలో ఉంది. పెద్దలందరూ ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు? వీళ్ళు చెరసాలలో ఉంచబడిన సంఘం అయితే అందరి కొరకు అత్యాసక్తితో. కనుక చిన్నది కూడా చాలా మందిరాల్లో ప్రార్థన కూటాలంటే ముసలి వృద్ధాప్యులు ఉన్న వాళ్ళే ఉంటారు, లేకపోతే కొద్దిమంది పెద్దవాళ్ళు ఎవరు ఉంటారు. చిన్నపిల్లలు ఎవరు కూడా ప్రార్థనకు రారు. కానీ హృదయాన్ని చిన్నది ప్రార్థన కుడికిలో ఉన్నది. కనుక చూడండి ఎంత చూస్తుందో ఫ్రెండ్స్ కూతురు, ఏమమ్మాయి నువ్వు కూడా ప్రార్థనలో ఉండాలి. చిన్నప్పటి నుండి ఉంటావా? ఉంటుందంట. కనుక చిన్నప్పటి నుండి పిల్లలు చక్కగా ప్రార్థనది. బైబిల్ ఒక ప్రశ్న అడుగుతాను, ఎవరైనా రిఫరెన్స్ చెప్పండి. మీ పిల్లలకు రోదనం చేయాలి, అంగన్వాడీ విద్య నేర్పుడి, రోదనం చేయ నేర్పుడి. ఎక్కడ చెప్తారు ఎవరైనా? 9వ అధ్యాయం ఎన్నో వచ్చినాం చూడండి, చదవండి. ఎవరైనా ఎవరు తీసుకొస్తారు? బ్రదర్స్ సిస్టర్స్. 9వ అధ్యాయం ఎన్నో వచ్చిన నేను చెప్పను, మీరే చదవాలా? యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు భోజనం చేయ నేర్పుడి. ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. చిన్న వయసులోనే పిల్లలకు ప్రార్థన అనే అనుభవం నేర్పేవారు ఉండాలి. ఇది ఎన్నోది మనం చూసాం. 3. మొదటిది జీవం, రక్షణ పొందిన చిన్నది. రెండవది వాక్యమితంలో ఉన్న చిన్నది. ఎవరామె? రెబ్కా. మూడవది హృదయాన్ని ఒక చిన్నది. ఏ అనుభవం ఉన్నది?
సంఘ ప్రార్థనలో అందరితో కలిసి పెద్దలతో కలిసి ప్రార్థన కాలంలో దేవుడికి పేరు వచ్చినప్పుడు తలుపు దగ్గర చూసింది ఎవరు? పెద్దలు చూడాలి. ఎవరు చూశారు? రోజు చిన్నదే పేరు స్వరం గుర్తుపట్టి అందరికి చెప్పేశారు. పేరు వచ్చినాడని చెప్పి వాళ్ళందరూ పిచ్చిదాని అన్నారు. తర్వాత వాళ్ళు నమ్మల ప్రార్థన ఏమో చేస్తున్నారు, కానీ ఏమి లేకుండా చేస్తున్నారు, విశ్వాసం లేకుండా చేస్తారు అన్నారు. నువ్వు పిచ్చిదాని అన్నారు. వాళ్ళు ఏదో విభ్రాంతులు ఉంటారంట వాళ్ళంతా. కనుక విశ్వాసం చిన్నపిల్లలకు విశ్వాసం లేదు. పేరు వచ్చినాడని రూఢిగా చెప్పేశారు. కానీ చిన్న వయసులోనే ప్రార్థన జీవితం నేర్పించాలి. ఏ అమ్మాయి ప్రార్థన జీవితాన్ని అలవాటు చేసుకుంటావా? చేతులు కట్టుకున్నావా? రైట్ 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 సరే, చాలా సంతోషం. నువ్వు మొదట రక్షించబడు, ఆ తర్వాత వాక్యం నేర్చుకో, మూడవది ప్రార్థన యొక్క అనుభవం ఉండు. నాలుగవదిగా చూడండి, 2వ రాజులు 5వ అధ్యాయం. 2వ రాజులు 5వ అధ్యాయం 2వ వచనం. పాత నిబంధనలో 310 సిరియన్లు 5వ అధ్యాయం 2వ వచనం. సిరియన్లు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయింది. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగని తేగ అది నయమాను వారికి పరిచారమా చేయించుండను. కనుక ఏ చిన్నది? ఇశ్రాయేలు దేశపు చిన్నది. ఇశ్రాయేలు దేశపు చిన్నది. చివరికి ఇశ్రాయేల్ దేశం చిన్నది. ఒక ఆయన కుష్ఠరోగం బాగుండడానికి కారణరాలు. ఎవరు కుష్ఠరోగం బాగైంది? నయమాను కుష్ఠరోగి. ఆ కుష్ఠరోగి అయిన నయమాన్ ఇంట్లో ఆమె చక్కగా పనిచేయడానికి ఉన్నది. కానీ సువార్త చెప్పింది ఎవరికి? నయమానుకు. ముందు భార్యకి చెప్పింది, నయమాను భార్య. కనుక నా యజమానుడు ఎక్కడ ఉండాలని కోరుకుంది? ఎవరి దగ్గర ఉండాలని కోరుకుంది? చూడండి, సిరియారాజు దేశం మొదటి వచనం, అతడు కుష్ఠరోగి. 3వ వచనం, అతడు అది షోమ్రోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవాలని నేను కోరుతున్నాను. షోమ్రోన్లో ఉన్న ఎవరు ఆయన? ఎవరు షోమ్రోన్ ఉన్నది? ఎవరు? ఎలీషా. కనుక ఎలీషా దగ్గర ఉండాలని సలహా ఇచ్చిన చిన్నది. కనుక మన పిల్లలు కూడా చిన్న వయసు నుంచి సాక్షులుగా అలాగే సువార్థికులుగా ఉండాలి అనేది మనం కోరుకోవాలి. చిన్న వయసు నుండి మరి ఇశ్రాయేలు దేశం చిన్నది. చిన్న వయసులోనే మరి తన యజమానుడు నయమాను కుష్ఠరోగి బాగోడానికి కారకురాలైనదిగా ఉంటుంది. ఇది 4వ ఉంటుంది. చివరిగా ఇంకొక చిన్నదాన్ని చూద్దాం. ఎస్తేరు 2వ అధ్యాయం. ఎస్తేరు 2వ అధ్యాయం 9వ వచనం. ఎస్తేరు 2వ అధ్యాయం 9వ వచనం. పాత నిబంధనలో 415, పేజీ నంబర్ 415. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె దయ. చివరికి ఆమె చూడండి, ఆమె త్వరగా ఆమెను 9వ వచనం చివర ఆమె అనగా ఎస్తేరును ఆమె చెలికత్తులను అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలమందు, అతి శ్రేష్టమైన స్థలంలో చిన్నదైన ఎస్తేరును ఆయన పెట్టాడు. అయితే ఇప్పుడు శ్రేష్టమైన స్థలం మనకేంటి? ఈ దినాల్లో మనకేంటి? దేవుని మందిరం. అతి శ్రేష్టమైన స్థలం దేవుని మందిరం. కనుక మన పిల్లలు చిన్న వయసు నుండి ఏం అలవాటు చేయాలి? పిల్లలకు మందిరానికి రావాలి. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు తీసుకురాలి. కొంతమంది మధ్యలో ఎవరో ఒక పిల్లలను తీసుకురాలి. పిల్లలను ఎవరో తీసుకురాలి. ఎందుకు తీసుకురాలంటే సేవకుడు కొడుకుని బీపీఎస్ తీసుకురాలి. ఎందుకు తీసుకురాలంటే బీపీఎస్కి వచ్చి అందరూ చేస్తున్నాడు. అందరూ కాదు, ఆ పిల్లలు చక్కగా బీపీఎస్ పిల్లలు చూసి నేర్చుకుంటారు అని మరుసటి రోజు తీసుకున్నప్పుడు తీసుకొచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే మందిరానికి అలవాటు చేయాలి పిల్లల్ని. వాటి నుండి నేను ప్రశ్న అడుగుతాను, చెప్పండి. చిన్న వయసులోనే పాలు త్రాగడం మానిపోయిన తర్వాత, మానిపించిన తర్వాత మందిరంలో పెట్టారు. ఎవరు ఆ పిల్లవాడు? సమయం. చిన్న వయసులోనే తల్లి శిలోహలో ఉన్న మందిరాల్లో వదిలిపెట్టేశాడు. చిన్న వయసులోనే మందిరంలో పెరుగుతూ వచ్చాడు. చివరికి గొప్పవాడైనాడు సమయలు. అలా మందిరం యొక్క అనుభవం కలిగి ఉన్నారు. ఆ చిన్నది. అందుకని యేసు వారు మాట్లాడుతున్నాడు, చిన్న పిల్లలను
నా ఎదుగు రండి, ఆటంకపరచక నా ఎదుగు రండి, పరలోక రాజ్యము వారిది. ఐదుగురు చిన్నది అనే అనుభవం ఉన్న ఐదుగురు చూసాం. మొదట ఆమె ఎవరు? యాయీరు కుమార్తె, సజీవురాలుగా చేయబడింది, రక్షణ కనుక. రెండవ చిన్నది ఎవరు? రిబ్కా, వాక్యం యొక్క అనుభవం ఉన్న చిన్నది. మూడవ చిన్నది ఎవరు? హృదయ, ఏ అనుభవం ఉన్నది? ప్రార్థన. నాలుగవ చిన్నది ఎవరు? ఇశ్రాయేల్ దేశపు సాక్షిగా, సువార్థికురాలుగా ఆమె పనిచేస్తూ వచ్చింది. ఐదవ చిన్నది ఎవరు? ఎక్కడుంది ఆయన? ఆమె ఎక్కడ పెట్టాడంట? అతి శ్రేష్టమైన స్థలం అనగా దేవుని మందిర అనుభవం మన పిల్లలకు నేర్పించేవారు. అందుకని బాలుడు బాలిక నడవలసిన త్రోవను వారి నేర్పము వారు పెద్దవారైనప్పుడు దాని నుండి అనుభవంలో మరి ప్రభు మరి ప్రేమ్ సింగ్ ఇస్తారు ఆ కుమార్తెను చక్కటి వారు పెంచుతూ ఆ బిడ్డ పెంచబడుతూ చక్కటిగా మూడవ దేవునికి మహిమ, సంఘానికి క్షేమము, ఇంటి వాళ్ళందరికీ ఏం కలుగుతారా? గొప్ప సంతోషం కలుగజేసే బిడ్డగా ఆ బిడ్డను ప్రభు ఆస్వాదించాలనేదే మనందరి యొక్క ప్రార్థన. ఈ సమయంలో పేరు పెట్టిన తర్వాత అన్నప్రాసన అవును.